ఫ్రాటర్నిటీకి నా ఫ్రెండ్స్ అందరికీ నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇది నా ఫస్ట్ ఫిలిం యాజ్ అ ప్రొడ్యూసర్. సో ఇట్స్ అ వెరీ 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 స్పెషల్ ఈవెంట్ నాకు. నేను ఇండస్ట్రీకి చాలా ఇయర్స్ అయింది, మీ అందరికీ తెలుసు. బట్ దిస్ మై ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ మై ఫస్ట్ ఈవెంట్ అఫీషియల్గా నేను పబ్లిక్ ముందుకు రావటం, మీడియా ముందుకు రావటం ఇదే. సో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి, మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. ఇక్కడికి ఈవెంట్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు they'll be very memorable for me because first event as I said. So I require all your blessings and alage మీ బ్లెస్సింగ్స్తో పాటు మా సురేష్ బాబు గారు బ్లెస్సింగ్స్ కూడా తీసుకుని థ్యాంక్ యూ సో మచ్ సార్ సురేష్ బాబు గారు ఫర్ సపోర్టింగ్ మా లాంటి ఒక టాలెంట్ని మీరు ముందుకు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా అండి, పెళ్లి చూపులు కేర్ ఆఫ్ కంచర్పాలెం సినిమా తర్వాత అవుట్ రేట్గా ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునేలాగా చేసి ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునే లాంటి న్యూస్ ఏంటంటే సురేష్ బాబు గారు నిన్న రాత్రి సినిమా చూస్తే, అంటే నిన్నంటే ఇవాళ ఈవెంట్ అంటే నిన్న కాదు, నేను సినిమా చూపించినప్పుడు రాత్రి సురేష్ బాబు గారు సినిమా చూస్తే నెక్స్ట్ డే పొద్దున్న పిలిచి లాన్లో కూర్చోబెట్టుకుని సంతకం పెట్టుకుని సినిమా కొనేశారు. సో అదొక పెద్ద న్యూస్ కోడై కూసింది విత్ ఇన్ ద రామానాయుడు అండ్ సురేష్ బాబు గారికి తెలిసినటువంటి సక్సెస్. థ్యాంక్ యూ. సో ఆఫ్టర్ పెళ్లి చూపులు అండ్ కేర్ ఆఫ్ కంచర్పాలెం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక అవుట్ రేట్ సినిమా తీసుకుంది సురేష్ బాబు గారు. సార్ థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ మళ్ళీ నేను తీసుకుంటున్నా. బేసికలీ ఇక్కడ కట్అవుట్లు ఉన్నాయంటే సురేష్ బాబు గారిది రానా అన్నది అనుకుంటున్నారు. మీ అందరికీ తెలుసుగా కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ చాలు డూడ్. యా అలాగే రానా అన్న వి లవ్ యూ. రానా అన్న బిజీగా ఉన్నారు ప్రమోషన్స్లో. సో ప్రస్తుతానికి అయితే మేము కట్అవుట్లను వాడుకుంటున్నాం. ఫర్దర్గా రానా అన్నని సురేష్ బాబు గారిని స్టేజ్ మీదకి తీసుకురావడం జరుగుతుంది. రానా అన్న నీ బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి. థ్యాంక్ యూ. సో బేసికలీ రానా అన్న ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అండ్ ఇక్కడ మీరు చూస్తే స్పిరిట్ మీడియా లోగో ఎందుకు ఉంది అని మీరు ఆలోచించవచ్చు. సురేష్ సార్కి కొనిన తర్వాత ఈ సినిమా దీనికి ఉన్నటువంటి సైక్, దీనికి ఉన్నటువంటి వైబ్, రానా అన్న పేరుంటే ఇట్ విల్ పుష్, అంటే దీని టార్గెట్ ఆడియన్స్కి రీచ్ అవుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో రానా అన్న రావటం జరిగింది. దట్స్ వెన్ స్పిరిట్ మీడియా రావటం జరిగింది. సో ఈ రకంగా తండ్రి కొడుకులు ఇద్దరు కాంబినేషన్లో మీ ముందుకు రాకపోతుంది సైక్ సిద్ధార్థ్. ఓకే, సో బేసిక్గా సెటప్ చెప్పేశాను, ఏంటి మ్యాటర్ ఏం జరిగింది నా సినిమా గురించి మీకు అర్థమైపోయింది. అండ్ యాజ్ ఐ సెడ్ అండి, ఇది వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్. సో బేసికలీ నేనే ఫస్ట్ ఎందుకు మాట్లాడుతున్నా, యాంకర్ ఏది అనుకుని మీరు అనుకోవచ్చు. మీరు చూస్తున్నారు నేను లాస్ట్ 4 సీజన్స్గా ఢీకి యాంకరింగ్ చేస్తున్నాను. అక్కడ యాంకరింగ్ నాకు అలవాటు అయిపోయింది. అంతకుముందు ఒక 7-8 ఇయర్స్గా నేను స్టార్ స్పోర్ట్స్ తెలుగులో IPL మ్యాచెస్ అన్నిటికీ నేను క్రికెటర్స్తో హోస్ట్ చేస్తూ యాంకరింగ్ చేస్తున్నా. సో యాంకరింగ్ చేసి అలవాటై ఈ సినిమాకి మనమే ప్రొడ్యూసర్, మనమే హీరో, దీనికి మనమే ఎందుకు యాంకరింగ్ చేయకూడదని బేసిక్గా చేస్తున్నాను అంతే నేను. అరే నీకు నాకు ఏమైనా పాత కక్షలు ఉంటే తర్వాత బయట మాట్లాడుతున్నావు, ఏమైనా బాకీ ఉన్నారా, రెమ్యునరేషన్ ఇవ్వలేదా, పైసలు ఏమంటావు, బ్లడీ ఇడియట్. ట్రోలర్స్ అంటే మీ అందరికి తెలిసిందే కదా, ట్రోల్ చేస్తుంటారు ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్గా. సో నన్ను ట్రోల్ చేయాలని ఇక్కడ ఒక ట్రోలర్ వచ్చినట్టుగా నాకైతే అనిపిస్తుంది. అరే ఈ పాత కక్షలు ఉంటే బయట చూసుకుందాం, అరే నర్సింగ్ చెప్తున్నా. ఓకే, సో నేనే యాంకరింగ్ చేస్తున్నాను ఈవెంట్కి. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మా టీజర్ లాంచ్ అయిన తర్వాత ఒక Q&A ఉంటే కూడా అన్నిటికీ కూడా నేనే యాంకర్గా ఉంటాను. నేనే మా కాస్టింగ్ క్రూని మీకు పరిచయం చేస్తాను. ఈ సినిమా, ఈ ఈవెంట్ మాకు చాలా స్పెషల్. ఈ ఈవెంట్లో మీకు టీజర్ చూపిస్తాం, ఆ టీజర్ మీకు నచ్చి, ఆ తర్వాత ట్రైలర్ నచ్చి, ఆ తర్వాత సినిమా నచ్చి, వీటన్నిటితో నా కాస్ట్, నా క్రూ, మా అందరి జీవితాల్లో వెలుగు నిండాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. అదే చిన్న అట్లేం లేదు, అది చిన్న ఏదో గ్లిచ్, వెలుగు నిండుతుంది. మా కాస్ట్ అండ్ క్రూ అందరిలో వెలుగు నిండుతుంది. ఏం కంగారు పడకండి, ఇక్కడ వైర్ సెట్టింగ్ ఉంది అన్నా, జరుగు అందరికీ ఇక్కడ వైర్ సెట్ చేస్తాను, ఇది వెలుగు నిండుతుంది, కంగారు ఏం లేదు. ఏం లేదు చిన్న సినిమాలో చాలా చిన్న షాకింగ్ మూమెంట్స్ ఉంటాయని చెప్పి మీ అందరికి తెలియదు. షాక్ ఉంటుందని అంటే చాలా షాకింగ్ మూమెంట్. అరే ఉదయ్ ఎక్కడ నీకు పైసలు ఇవ్వలేదారా? అరే ఓ పైసలు ఇస్తారా, లైట్లు వేయండి. అరే ఉదయ్ ఈవెంట్ ఏంట్రా బాగా జరగాలనుకుంటే ఇలా లైట్లు ఆగిపోయాయి. కంగారు లేదు, ఈవెంట్ సక్సెస్ఫుల్ గా జరుగుతుందా? ఏంటి బే నమ్మకం లేదా? జరుగుతుంది అంత క్యాషువల్ జరుగుతుంది. నాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. మా రానా అన్న, మా బల్లాలదేవి ఇక్కడే ఉన్నాడు. ఫుల్ ఫోకస్తో నేను ఈవెంట్ని సక్సెస్ చేసి తీరుతాను. డు నాట్ వర్రీ అట్ ఆల్. ఎటువంటి విఘ్నాలు లేకుండా తీసుకొస్తాను. ఓకే అండి, మూవింగ్ అహెడ్. నేను ఫస్ట్ ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక చీపెస్ట్ టెక్నీషియన్ని మీకు పరిచయం చేస్తాను. సారీ
మై బ్యాడ్. చీఫ్ టెక్నీషియన్ని పరిచయం చేస్తారు, బట్ చిన్న టెక్నికల్ గ్లిచ్ ఉంది కాబట్టి ఇంతలో మీరు ఆ వాటర్ బాటిల్స్ తీసుకుని రిఫ్రెష్ అవుతుంటే నేను ఇంతలో సెట్ చేస్తాను. ఒక్కొక్కటి తీసుకోండి సార్. ఒక్కొక్కటి ఏంటి బ్యాగ్? రెండు ఇవ్వండి. నువ్వే చెప్పావుగా బడ్జెట్ లేదు, ఒక్కొక్కటే ఇవ్వాలి అని. బడ్జెట్ గురించి ఇక్కడ మాట్లాడకు. ఇలా ముందుకురా. ఇక్కడ ఇగో భూషణ్ అన్న ఉన్నారు, ఆయన మంచి ఫోటోలు తీయాలంటే ఒక్క 2 వాటర్ బాటిల్స్ ఇవ్వరా. అరే 2 వాటర్ బాటిల్స్ ఇప్పి. భూషణ్ అన్న ఒక్క మంచి ఫోటో అన్న ఇంకోటి ఇస్తానన్న మంచి ఫోటోస్. అలా రా, ఆ పక్కన ఇంకో 2 బాటిల్ మంచి ఫోటోస్. వైట్ షర్ట్ లో ఉన్నాడు చూడు, ఎవరికి ఆయనకు మంచి లింక్, మనకు మంచి న్యూస్ రాయాలంటే సార్ అన్వర్ అన్నకి 2 బాటిల్స్ ఇవ్వు. 2 బాటిల్స్ పెప్సీ. అన్వర్ అన్న మన గురించి మంచి న్యూస్ రాసేలాగా మంచి చేసుకోవాలి రా. దగ్గరుండి చూసుకోండి. మీన్ వైల్ రిఫ్రెష్మెంట్స్ అవుతున్నంతలో నేను మన సినిమాకి సంబంధించినటువంటి ఒక చీపెస్ట్ టెక్నీషియన్ని పరిచయం చేస్తా అన్నాను కదా. సారీ, చీపెస్ట్ కాదు, చీఫ్ టెక్నీషియన్ని నేను పరిచయం చేస్తాను. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై డైరెక్టర్. ఈస్ జస్ట్ నాట్ ద డైరెక్టర్, ఈస్ ద టాపర్ ఆఫ్ ద క్లాస్, టాపర్ ఆఫ్ ద యూనివర్సిటీ, టాపర్ ఆఫ్ ద కాలేజ్. కానీ షూటింగ్కి డిసిప్లిన్గా టైంకి రావడంలో మాత్రం 0. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ డైరెక్టర్ వరుణ్ రెడ్డి. నాకు రిఫ్రెష్మెంట్స్ తర్వాత నేను డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దుబ్బై, లెట్ మీ ఇంట్రడ్యూస్ మై డైరెక్టర్ వరుణ్ రెడ్డి. అప్పటి నుంచి చెప్తున్నా, నీకు వినిపిస్తలేదు. మేబీ మైక్ సరిగా పనిచేయట్లేదు, అందుకే అనుకుంటా. తీసుకో ఇది. మనం షేర్ చేసుకున్నాం బాధ్యతలాగా. ఏంట్రా నువ్వు పంచుతున్నావు ఏంట్రా? నువ్వు చెప్పావుగా బడ్జెట్ లేదు పంచాలి, మనం అలాగే అలా అనకూడదురా, బయట దొరికిపోతాము. బడ్జెట్ లేదు అనకండి. అవును, ఇది ఏది మైక్లు వినిపిస్తలేదు, మనం సీక్రెట్ గా మాట్లాడుకుందాం. జాగ్రత్త పెట్టుకో. ఓకే, డోంట్ వరీ. బడ్జెట్ ఉంది, ఫుల్ బడ్జెట్ ఉంది. మేము బాహుబలి రేంజ్ బడ్జెట్ లో యాక్చువల్లీ ప్లాన్ చేసాం సినిమానంతా. అలాగే షూట్ చేసాం, మీకు చూస్తే అర్థమైపోతుంది అనుకో. బ్లడీ వీడు ఫోన్ చేస్తున్నాడు ఏంట్రా? రోహిత్ చెప్పు. స్టార్ట్ అయింది ఈవెంట్. స్టార్ట్ అయింది అయిపోయింది. పేమెంట్ ఒకటి చేయాలి, కొంచెం అర్జెంట్ గా కొంచెం జీపే చేస్తాను. పేమెంట్. హలో, ఓకే, వినిపిస్తున్నాను. బాయ్ 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 బాయ్. ఎవరు? మన లైన్ ప్రొడ్యూసర్ రోహిత్ గారు బిల్లు కట్టలేదు. ఇలాగే జరుగుతుంది. ఇట్స్ ఓకే మా చిల్లుండి, ఏం కాదు. వరుణ్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాను. బేసికలీ వరుణ్ రెడ్డి బై ఎడ్యుకేషన్ మార్మోకపోతుంది. ఓకే, థ్యాంక్స్. వాడికి నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా? సౌండ్ ఇంజనీర్ నువ్వు నాకు డబ్బులు ఇస్తే వానికి ఇస్తా, ప్రాబ్లం ఏం లేదు. పైసలు చోట డబ్బులు అనకండి రా, నా పరుగు పోతుంది. జోకు రిపీట్ అవుతుంది. కనీసం రోహిత్ చెప్పు. నన్ను వెయిట్ చేస్తున్నాను, కొంచెం పేమెంట్ చేస్తే. హలో, ఓకే బాయ్. ఎవరెవరు? మన లైన్ ప్రొడ్యూసర్ రోహిత్ గారు డబ్బులు కట్టలేదని వాళ్ళు పంపిస్తలేదట. చిల్మామా ఇట్లా బాగుంది, ఇటు ఫ్రేమ్ బాగుంది. మరి నేను ఇటు ఇలా స్పీచ్ చెప్పాలా? యా, బాగుందిగా. బడ్జెట్ కూడా చాలా పెరిగిపోయింది. నువ్వు ఇటు ఫ్రేమ్ పెడితే నేను ఇలా మాట్లాడాలా? నీకు ఒక సేయింగ్ ఉంది తెలుసా, నీకు ఫ్రేమ్ కావాలనా ఫేమ్ కావాలనా అని. నాకు ఇటు తిరిగినటువంటి ఫేమే కావాలరా ఇప్పుడు ఇంపార్టెంట్. ఓకే, ప్రకాష్ డిసైడ్ చేసేసుకుంటాడు, ప్రొడ్యూసర్ గారు. మనం ఓకే అన్నటువంటి ప్రెస్ లో ఉన్న కెమెరాస్ అన్ని పర్ఫెక్ట్ గా ఫోకస్ అవుతున్నాయి ఇలా చూడు నువ్వు. ఓకే, ఏమాత్రం ల్యాగ్ లేకుండా ఇప్పుడు మన ఎడిటర్ని పిలిచేద్దాం. బిట్స్ కాలేజ్ లో చిట్స్ పెట్టి పాస్ అయినటువంటి ప్రతీక్ నూతి, ద 24-year-old ఎడిటర్ ఫర్ మై ఫిల్మ్ సైక్ సిద్ధార్థ్. ప్రతీక్ నూతి. ఆగు. ఏంద్రా? అదే అన్న, సినిమాకి ఎడిటింగ్ చేసి కట్టింగ్ కట్ చేసి కటింగ్ అలవాటు అయిపోయిందా? హౌ డేర్ యూ. ఏంటి ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. ఆపండి, మీరు స్పీచ్ లాగైపోతుంది. అది కూడా కట్ చేసేస్తాను. నువ్వు తిడుతున్నావు బంధంగా, ఇక్కడ నాకు వినిపిస్తుంది కానీ అక్కడ ఏదో వేరే సౌండ్ వస్తుంది. అంటే నేను చేయాల్సిన పని మన సౌండ్ డిజైనర్ చేసేసారనమాట. సౌండ్ డిజైనర్ వానికి డబ్బులు ఇవ్వాలి నందు. అయిపోయారు నాకు. అరే అర్థమైపోయింది, ఇందాక నుంచి సౌండ్ డిజైనర్ గాళ్ళు ఏదో లొల్లి చేస్తున్నారు. ఇప్పుడు లెట్స్ ఇంట్రడ్యూస్ ద సౌండ్ డిజైనర్స్. ఒక్క నిమిషం అండి, సౌండ్ డిజైనర్స్ ఎవరో కాల్ చేస్తున్నారు, ఎవరో అసలు గెస్ చేయలేకపోతున్నా. రోహిత్ చెప్పు. నన్ను కొడుతున్నారు. ఓకే బాయ్. కొడుతున్నారట. ఎవరెవరు? లైన్ ప్రొడ్యూసర్ కొడుతున్నారు. ఐ కుడ్ నెవర్ గెస్. కట్ చేసేస్తా. లాగ్ అవుతుందట. ఓకే, ముందుకెళ్తాం. కట్ చేయకు. ఓకే, ముందుగా సౌండ్ డిజైనర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. లెట్ మీ ఇంట్రడ్యూస్ టూ బ్యూటిఫుల్ పీపుల్ ఆఫ్ మై సౌండ్ డిజైనింగ్ టీమ్, ఉదయ్ అండ్ చతుర్. Make sound for the sound designers.
సాంప్రదాయని సుప్పిని. ఓకే, వీళ్ళిద్దరు ఉదయం చేతురండి. వీళ్ళిద్దరు ఒక sound చదువుకుంది ఉంది, తీసేసుకో. కాదుండ్రా, వీళ్ళిద్దరు చదువుకుంది రామానాయుడు స్కూల్ చిచి అన్నపూర్ణ స్కూల్లో అయినప్పటికీ ఫిల్మ్ మేకింగ్ డెబ్యూ ఫిల్మ్ మాత్రం రామానాయుడు స్టూడియోస్ లో చేస్తారు. లుక్ ఎట్ ద ఐరనీ ఆఫ్ లైఫ్ మ్యాన్. యా, వాళ్ళు ఫిల్మ్ మేకింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో చేశారు, కానీ ఫిల్మ్ రిలీజ్ రామానాయుడు స్టూడియోస్ లో చేస్తారు. How crazy, no? That's the irony of life, bro. అసలు చూడు, ఎంత నువ్వు ఆర్కిటెక్చర్ చదువుకున్నావు, హీరో అవుదాం చిచి డైరెక్టర్ అయ్యావు. అసలు ఎంత కదా నేను హీరోగా ఇష్టపడదాం అనుకున్నా, ఫైనల్లీ ప్రొడ్యూస్ చేసుకుని అసలు వాట్ ఐరనీ. ఇట్స్ ఓకే, బట్ గ్రేట్ జాబ్ రా. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ ఫర్ డూయింగ్ దిస్ థింగ్. ఓకేనా నందు Yeah. Okay. నందు ఎంతసేపు ఫోన్ ఎత్తారేంటి మీరు అసలు? లైన్ ప్రొడ్యూసర్ అండి రోహిత్ మక్కపాటి. ఏంటమ్మా ఇందాక బిల్లు- అది బిల్లు కట్టి వాళ్ళు తరుముతున్నారు కింద, బిల్డింగ్ కింద వెయిట్ చేస్తున్నారు. ఓకే, కూల్ డౌన్ వాటర్ కావాలా? ఏంట్రా అది బిల్లు బిల్లా? ఏంట్రా ఇది వెళ్తూనే ఉంది చీర వచ్చినట్టు. మన ఖర్చులు అలా ఉన్నాయి. ఆ? ఇలా రావా ఒక్కసారి ఉండరా నువ్వు. ఇగో ఇది తీసుకొని ఇగో కొంచెం వెనక. ఏదిరా కొత్త ఐఫోన్ 17 తీసుకెళ్ళి కట్టి బిల్లు కట్టి ఈవెంట్ సక్సెస్ఫుల్ అవును వెళ్ళిపో. ఏం లేదురా, ఫోన్ వాడికి గిఫ్ట్ ఇచ్చా. అవునా, నువ్వు నాకు బిల్లు కోసం గిఫ్ట్ ఇచ్చాను. ఓకే దెన్ ఓకే రా, విల్ కంటిన్యూ విత్ ద ఈవెంట్. యు ఆర్ ఓకే నో? ఏంట్రా ఒక సౌండ్ మిగిలిపోయిందన్న, సౌండ్ ఒకటి మిగిలిపోయింది సినిమాలో డాగ్ ది. ఏదేంది రికార్డింగ్ చేయాలి కదా ఫాలీకి. అంటే త్వరలో సినిమా రిలీజ్ ఉంది కానీ December 12th చిన్న పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. సౌండ్ మిగిలిపోయిందట, ఆ పనుల్లో ఉండండి రా. సౌండ్ పనుల్లో కాదు మన బడ్జెట్ లా కుక్కల దగ్గరకు పోయి తీసుడు అవుతలేదు. ఇన్స్టెడ్ నువ్వు మిమిక్రీ బాగా చేస్తావు కదా, కొంచెం ప్లీజ్ కుక్కది కూడా మిమిక్రీ చేయవా ప్లీజ్. రికార్డ్ ఆన్ ఉంది కా కుక్క సౌండ్ చేయడానికి మీకు బడ్జెట్ లేదు. ఓకే సారీ అండి, చిన్న టీజర్ ఈవెంట్ లో చిన్న అంతరాయం. మా పోస్ట్ ప్రొడక్షన్ లో కుక్క సౌండ్ ఏదో వీళ్ళకి సౌండ్ డిజైనర్స్ కావాలట, అది చేసేసి ఇస్తాను. న్యాచురల్ ఉంది కదా, తీసుకో వెళ్ళిపో. లేదు ఇంకేమేం చేయాలి సౌండ్స్ అవి చెప్పు. కొద్దిగా డాబర్ మ్యాన్ హస్కీ ఆ టైప్ బ్రీడ్స్ కూడా ఉన్నాయి. డాబర్ మ్యాన్ అన్న లాగ్ అయిపోతుంది అన్న, తొందర ముందుకెళ్ళండి. ముందుకు వెళ్ళిపోదాం. అరే లాగ్ అవ్వద్దట. కమాన్, ఇప్పుడు టీజర్ కి అసలు టీజర్ ఈవెంట్ కి ఫర్ సైక్ సిద్ధార్థ్ ఫిల్మ్ ఫేర్. అరే ఇది ఇప్పుడు స్పీచ్ కాదురా, మన సినిమా రిలీజ్ అయ్యి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ సినిమా నచ్చి దానికి మంచి రేటింగులు ఇచ్చి, అంటే 4 stars టైప్స్ ఫిల్మ్ ఫేర్ వాళ్ళకి నచ్చి గెలిస్తే అప్పుడు స్పీచ్. మనం 5 గంటలు కూర్చొని రాసాము. లేదు ఇది ఇప్పుడు కాదు. నెక్స్ట్ టీజర్ స్పీచ్ పట్టుకురా. సైక్ సిద్ధార్థ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ కి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మెగాస్టార్ చిరంజీవి గారు, బాలయ్య బాబు గారు. అరే ఇది ఇప్పుడు స్పీచ్ కాదురా, మరి మన సినిమా రిలీజ్ అయ్యి వీళ్ళందరికీ నచ్చి వీళ్ళు మంచి రేటింగ్లు ఇచ్చి లైక్ 4 star టైప్స్. ఎగ్జాక్ట్లీ, ఆడియన్స్ కూడా నచ్చి బ్లాక్ బస్టర్ అయిన సెలబ్రేషన్స్ లో చదవాల్సిన స్పీచ్. ఓ మై గాడ్, మనం 7 గంటలు కూర్చొని రా. అరే వీడిని ఎడిట్ చేసారా, ఫుటేజ్ లో ఎడిట్ చేయండి. సినిమాలు ఉండని గెట్ లాస్ట్. రే రేవంత్ అట్లేం లేదండి, కొంచెం ఉంది. నాకు నువ్వు ఇవ్వాల్సిన 2,32,200 అమౌంట్ ఇస్తేనే స్పీచ్ ఇస్తా. అరే చీటర్ రా, తొండిగాడు రా రేవంత్ గారు. ఇందాక ఏమన్నాడు, 2,00,000 రూపాయలు అన్నాడా, ఇప్పుడు 2,00,000 అంటున్నాడు రా. బ్లడీ ఇడియట్ తొండిగాడా. నీ స్పీచ్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు, పోరా. నీ స్పీచ్ తో సంబంధం లేకుండా నేను నా టీజర్ లాంచ్ చేసుకుంటాను. చావా టీజర్ లాంచ్ చేస్తాను. నువ్వు నాకు ఇవ్వాల్సిన డబ్బులు తిరిగిస్తేనే. అరే ప్లీజ్ రా, అరే టీజర్ రా, రే ప్లీజ్ రా. అరే నువ్వు ఇప్పుడు టీజర్ ఇవ్వకపోతే ఎలా రా ఈవెంట్. ఇగో నీకు ఒకటి చెప్తా ప్లీజ్. ఇగో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ టీజర్ నచ్చింది అనుకో, వాళ్ళందరూ షేర్ చేస్తారు, యూట్యూబ్ లో పెడతారు, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తారు. ఆ సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయ్యి డబ్బులు వస్తే నీ 2,40,000 రూపాయలు తీరుస్తాను. మీరు అందరు సపోర్ట్ చేస్తారు కదా నాకు. అగో చేస్తారు. సరే, నీ మీద నమ్మకంతో కాదు, వాళ్ళ మీద నమ్మకంతో నీకు ఇస్తున్నా. టీజర్ నాకు ఇస్తున్నావరా? థ్యాంక్ యూ. ఇప్పుడు టీజర్ వచ్చేస్తున్నా. రే టీజర్ రిలీజ్ చేసేస్తాను రా. ఇంకా అరే ఇప్పటివరకు ఓన్లీ మనం మగవాళ్ళమే ఉన్నాము. టీజర్ రిలీజ్ కి ముందు కొంచెం ఫీమేల్ ప్రెసెన్స్, కిడ్స్ ప్రెసెన్స్ ఉందనుకో, పాజిటివిటీ వస్తుంది రైట్. ఫస్ట్ ఫీమేల్ ప్రెసెన్స్ కూడా ఒకసారి మా సినిమా హీరోయిన్ యామిని భాస్కర్ ని అలాగే ప్రద్యుమ్ని ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఫీమేల్ ప్రెసెన్స్ ఇంపార్టెంట్ అన్నమాట. బికాజ్ ఆ పాజిటివిటీ అదంతా వస్తుంది. ఎలాగైనా రామ్ కామ్ వీళ్ళకి బేసికల్లీ ఇంతసేపు స్కిట్ లో ఎందుకు లేరా అనుకోవచ్చు, ఎందుకంటే వీళ్ళు ప్రాక్టీస్ కి రాలే. మనం 3 రోజుల ముందే చెప్తాం, కామన్ గా హీరోయిన్లకు చెప్పినట్టు చెప్పాం. ఆనందు అవునా ముందు చెప్పొచ్చు కదా అని 2 రోజుల తర్వాత ఫోన్ చేసి చెప్తాం. మనం ముందే చెప్పుంటాం. సో యామిని రాలేదు కాబట్టి, యామిని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద ఫిలిం. జోక్స్ అపార్ట్ నిజంగానే రాలేదు.
వీడు ఎక్కడి నుంచి వస్తాను నన్ను ఊరికి అమ్మ మళ్ళీ ఇది ఏదైనా ఏం లేదండి, పార్ట్ ఆఫ్ ద స్కిట్ ఇది, కావాల్సి వచ్చి అలా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకున్నాం, బికాస్ దిస్ ఇస్ ఓన్లీ మై క్యారెక్టర్ ఇంట్రడక్షన్. అలాగే ప్రజ్ఞ వెల్కమ్. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మా పిఆర్ వంశీశేఖర్ గారు వాళ్ళు వచ్చి లేట్ అవుతుంది అన్న లాగ్ అవుతుంది అంటున్నారు కాబట్టి టీజర్ ప్లే చేసేద్దాం. టీజర్ ప్లీజ్.